వెల్కమ్ బ్యాక్. ఇవాల్టి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఈ సమావేశాల్లో సుమారు 5 నుంచి 8 బిల్లులు ఆమోదింపజేసేటువంటి ఇదితో వ్యూహంతో అధికార పక్షం ముందుకెళ్తున్నటువంటి క్రమం అయితే కనిపిస్తోంది. అండ్ నిన్న అఖిలపక్ష భేటీ నిర్వహించినటువంటి విషయం తెలిసిందే. ఈ భేటీలో కూడా ఒకవైపు నిరసన వెల్లువ, ముఖ్యంగా ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఆహ్వానం పంపడం పైన అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం, మళ్ళీ వచ్చి సభలోకి వాకౌట్ చేసి మళ్ళీ వచ్చి తర్వాత పలు అంశాలపై చర్చకు పట్టుబట్టినటువంటి క్రమము మనం చూసాము. అయితే ఈసారి అంటే వర్షాకాల సమావేశాల్లో వర్షాలు లేకపోయినా కూడా ఈ వేడి వాతావరణం అయితే పార్లమెంట్ ఈ సీజన్లో కనిపించేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏ అంశాలపై ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయనేది మనం మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. వెంకటరెడ్డి గారు. డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాకేష్ చిరుమిళ్ళ గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, వీరు తెలంగాణ లైవ్ స్టాక్ ఏజెన్సీ చైర్మన్. నమస్తే అండి చరణ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. చరణ్ గారు, చెప్పండి ఈసారి సెషన్స్ ఎట్లుంటాయని అనుకుంటున్నారు? నిన్న ముఖ్యంగా అంటే అఖిలపక్ష సమావేశానికి సంబంధించి కూడా ఈ ఫిరాయింపు ఎంపీలను ఆహ్వానించడానికి సంబంధించి కాసేపు నిరసన వ్యక్తం చేశారు. ఈవెన్ ఆ పాయింట్లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక 20 మంది వరకు ఉన్నారు. మెజారిటీ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళను ఆహ్వానించకపోవడం ఎలా కుదురుతుంది? రూల్ ప్రకారమే వాళ్ళని ఆహ్వానిస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక నిరసన, ఏదో ఒక అసమ్మతి తెలియజేస్తే బెటర్గా ఉంటుంది, మ్యాక్సిమం ట్రై చేద్దాం అనుకుంటున్నాయా? మేడం, ఇది బడ్జెట్ సెక్షన్. ఈ బడ్జెట్ సెక్షన్ లో ప్రధానంగా బడ్జెట్ మీద చర్చ జరగాలి. కానీ ఈసారి బడ్జెట్ మీద కన్నా కూడా జమిలీ ఎలక్షన్ అని ఒక కాంచి, తర్వాత మహిళా బిల్ అని ఒకటి, తర్వాత డీలిమిటేషన్ అని ఒకటి, ఇవన్నీ ప్రధానంగా చర్చకు వస్తాయని చెప్పేసి మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం లీకులు ఇస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎంపీలు, ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి 7 మంది ఎంపీలు కావచ్చు, రాజ్యసభలో మెర్జీ కావడం, టీఎంసీ సంబంధించి కావచ్చు, అటు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏక్నాథ్ షిండే వర్గాలో మెర్జీ కావడం, ఇవన్నీ పరిణామాలు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈసారి కీలకమైనటువంటి బిల్లు అని కూడా ఈ పార్లమెంటు సెక్షన్ లో ఈ శీతాకాల బడ్జెట్ సమావేశాలనే అదే ముగింపు పలకాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా మహిళా బిల్లు అంశానికి ఏ పార్టీ కూడా వ్యతిరేకంగా లేదు. కాకపోతే మహిళా బిల్లుతో పాటు మిగతా బిల్లులు పెట్టడంతో ప్రధానంగా సమస్య ఉత్పన్నం అవుతా ఉంది. దానిలో భాగంగా మహిళా బిల్లు సపరేట్ గా, మిగతా బిల్లు సపరేట్ గా పెట్టినప్పుడు మహిళా బిల్లు సునాయాసంగా పాస్ అయ్యి అదేవిధంగా మిగతా బిల్లులు ఆగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని రాజకీయ కోణంలో తీసుకుపోయే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ కావచ్చు, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. దానిలో భాగంగానే రకరకాల అంశాలను తీసుకొచ్చి ఆ అంశాలను ఈ మహిళా బిల్లుతో జత చేయడంతో ప్రధానంగా సమస్య ఎదురవుతా ఉంది. అదే కాకుండా ఈ బడ్జెట్ సంబంధించి కూడా, ఎందుకంటే ఈసారి మరి బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందా? ఎందుకంటే పోయినసారి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున 2 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సంబంధించి తక్కువ చేయడం, కేంద్రం స్పాన్సర్ స్కీమ్స్ దాదాపు 19 పథకాలకు కేంద్రం నిధులు తక్కువ చేయడం, ఎన్ఆర్జీఎస్ స్కీమ్ కావచ్చు, మహిళా పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు తక్కువ చేసిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఈసారైనా పథకాలకు సంబంధించి కావచ్చు, కేంద్రం ఇచ్చే ప్రోత్సాహకాలు కావచ్చు, ఎందుకంటే ప్రధానంగా అదేవిధంగా కరువు వస్తా ఉంది. ఈ కరువు అంశం కూడా ప్రధానంగా ఈ బడ్జెట్ సెక్షన్ లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రాలు ప్రధానంగా కరువు సంబంధించిన సాయాన్ని కోరుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరువు సాయానికి సంబంధించి కేంద్రానికి తెలంగాణ రాష్ట్రంలో కరువు వల్ల ఎంత నష్టం జరిగింది, ఆ నష్టానికి సంబంధించి కేంద్ర సాయం కూడా కోరే అవకాశం. కాబట్టి ప్రధానంగా కరువు కావచ్చు, రకరకాల సమస్యలు భారతదేశంలో చాలా భిన్నమైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి. వర్షాభావం కూడా 33% మించి భారతదేశంలో నమోదయ్యే పరిస్థితి లేదు. చాలా జిల్లాల్లో కూడా మందకొడిగా వర్షాలు ఉంటాయని చెప్పేసి మొదటి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ కరువు దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా చర్చ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రతిపక్షాలు కోరుతారు. కాబట్టి ఆ ప్రతిపక్షాలకు మరి ఎలాంటి అవకాశాలు ఇస్తారు? ఈసారైనా పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు కావచ్చు. అంటే చరణ్ గారు, మీరు అన్నారు బడ్జెట్ అంశాలకు సంబంధించి మాట్లాడినటువంటి దాంట్లో మిగతా అంశాలను ముందుకు తీసుకొచ్చి పక్కదారి పట్టించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఈవెన్ మీరు కూడా అంటే మీరు లేవనెత్తేటువంటి అంశాలు కూడా ఒకవైపు నీట్ పేపరు, అయోధ్య విరాళాలకు సంబంధించి మిగతా అంశాలపైన అంటే ఈ బడ్జెట్ ఈ అంశాలు వీటిని పక్కన పెట్టి కూడా మీరు వాటిపైన ఎక్కువగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు కూడా ఆ అంశాలపైన పెద్దగా మాట్లాడించేటువంటి అవకాశాలు ఉన్నాయి, వాటిపైన పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తుంది. ఇక్కడ అయోధ్య సంబంధించి పెద్ద ఎత్తున విరాళాలకు సంబంధించినటువంటి అంశం విషయంలో ఆ అయోధ్యకు సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ గారి రాజీనామా చేసిన పరిస్థితి మనం చూస్తాం. 8 మందిని అరెస్ట్ చేశారు. అదే కాకుండా పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది, ఆ భూములలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి
దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే 150 కోట్ల మంది సంబంధించిన సెంటిమెంట్ వారు తర్వాత బద్రీనాథ్ టెంపుల్ కూడా అలాంటి అంశం కూడా వచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఇక ముందుకు పోతా ఉంటే కేదార్నాథ్ టెంపుల్ కూడా అదే జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఇదొక అంశము ప్రధానమైన అంశం అయితే మిగతా అంశాలు కరువు కూడా ప్రధానమైన అంశమే, తర్వాత బడ్జెట్ కూడా ప్రధాన కీలకమైన అంశమే. ఈ 3 కీలకమైన అంశాలు, ఎందుకంటే రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పోషకాలు, కేంద్రం నుంచి మరి రకరకాల రూపంలో వినియోగదారులకు కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఈ రకరకాల పుస్తకాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రధానంగా చర్చ జరగాలి. కాకపోతే అయోధ్య అంశం కావచ్చు, బద్రీనాథ్ కేదార్నాథ్ అంశం కావచ్చు, ఈ అంశాలు డైవర్ట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వము జమిలీ, డీలిమిటేషన్, మహిళా బిల్లు, ఈ రకరకాల బిల్లులు తీసుకొచ్చి ఈ అంశాన్ని పక్కదారి పడిచే ప్రయత్నం కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు దాని మీద మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ స్పందించింది, దత్తాత్రేయ వలబేల కావచ్చు, చాలా మంది నాయకులు స్పందించినప్పటికీ ఆర్ఎస్ఎస్ స్పందించిన భారతీయ జనతా పార్టీ సంబంధించి ఇంతవరకు ఎవరు స్పందించలేదు. సిట్టేసి అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు చేతులు దుక్కున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే భారతదేశం 150 కోట్ల మంది సంబంధించినటువంటి ఈ సెంటిమెంట్ అంశంలో సిబిఐ విచారణ చేయాల్సిన సందర్భం, కానీ సిట్టుతోనే ముగింపు పలికే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఆ అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ మహిళా బిల్లు, తర్వాత ఈ డీలిమిటేషన్, తర్వాత జమిలీ ఎలక్షన్, ఇంకేదో అధ్యక్షతర ఎలక్షన్ అని చెప్పేసి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వమే లీకులు ఇస్తున్న సందర్భం చూస్తా ఉన్నాం. మణిపూర్ లో కూడా ఇంకా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ కంటిన్యూ మొన్న కూడా మళ్ళీ ప్రారంభమైన పరిస్థితి, కరువు కాంచి వేధిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ అంశాల మీద చర్చ జరగాలి. అందులో అయోధ్య అనేది ఒక అంశం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఎందుకంటే అయోధ్య సెంటిమెంట్ మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 5 సార్లు దేశంలో అధికారులకు వచ్చారు. వాజ్పేయి గారు 2 సార్లు ప్రధానమంత్రిగా, నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా, మేమే 4వ ప్రధానమంత్రి అయితాం. ఇందులో సెంటిమెంట్లు, ఇందులో సంబంధించినట్టు అంశం మేమే ముందుంటామని చెప్తున్న భారతీయ జనతా పార్టీ, ఇందులో సంబంధించిన అంశం సెంటిమెంట్ అంశం, అదే కాకుండా అయోధ్యకు సంబంధించిన టెంపుల్ వ్యవహారం ఆనాడు కూడా ప్రారంభించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కాకముందు టెంపుల్ చెప్పినా ప్రారంభించిన పరిస్థితి మనది. కాబట్టి అన్ని అంశాల మీద చర్చ కాంగ్రెస్ పార్టీ భావిస్తాం.